ఇంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ లైక్ మీరు చూపించే ఎఫెక్షన్ కి. కీప్ స్ప్రెడింగ్ లవ్ అండ్ పాజిటివిటీ. మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి ఎంతో కావాలి. ఇప్పుడే ప్యాకేజ్ వచ్చింది, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను ఒక విషయం గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఎన్నోసార్లు అనుకున్నాను, అసలు ఎందుకు స్టార్ట్ చేశాను, నేను ఇంత టైం పెడుతున్నాను, ఇంత ఎఫర్ట్స్, ఇంత కష్టపడుతున్నాను, నేను పెట్టిన కష్టానికి అసలు నాకు వ్యూస్ సరిగ్గా రావట్లేదు, ఎక్కువ రీచ్ వెళ్ళట్లేదు అని కొన్ని రోజులు ఇవన్నీ తలుచుకుని నేను ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి. ఇవి చాలదన్నట్టు నాకు ఇంకా కొంతమంది నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తాయి. అంటే నెగిటివ్ కాదు, అసలు అవి చాలా వర్స్ట్గా కమెంట్ చేస్తారు చాలా మంది. అయితే అవి చూసినప్పుడు ఇంకా బాధేసిద్ది. సో అందరు అంటారు కదా, నెగిటివిటీ తీసుకోగలిగితేనే అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి రావాలి అని చెప్పి. కానీ ఎంతవరకు తీసుకుంటాం? అది కరెక్టే, దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది కదా, ఎంతవరకు అని తీసుకుంటాం. జస్ట్ హేట్ కమెంట్స్ అయితే పర్లేదు. చాలా మంది చాలా వర్స్ట్ గా కూడా, చాలా మంది కాదు కొంతమంది చాలా వర్స్ట్ గా కూడా కమెంట్ చేస్తున్నారు. అవన్నీ చూసి ఇంత కష్టం, ఇంత టైం, ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా తిరిగి ఉపయోగం రాకపోగా అసలు ఇంత నెగిటివిటీని అసలు నేను ఎందుకు తెచ్చుకుంటున్నాను అని అయితే కొంచెం బాధేస్తుంది. కానీ అలాంటి సిచ్యువేషన్స్ లోనే నాకు మీరు గుర్తొస్తారు. కొంతమంది ఉన్నారు, కొంతమంది అకౌంట్స్ ఉన్నాయి, నా ప్రతి వీడియో చూసి నా ప్రతి వీడియో కింద కమెంట్ చేసేవాళ్ళు. వాళ్ళ అకౌంట్స్ కూడా నాకు ఇంకా గుర్తున్నాయి. సో అక్క మీరు, అక్క అది, అక్క ఇది, సూపర్ అక్క అని ఎంత బాగా కమెంట్ చేస్తారో ఆ కొంతమంది అయితే. మీరు నమ్ముతారో నమ్మరో, నిజం చెప్తున్నాను, ఆ కమెంట్స్ చూసినప్పుడు నాకు కడుపు నిండిపోయింది. అసలు నాకు ఇంతమంది లైక్ కొంచెం నెగిటివిటీ వస్తున్నా కానీ అది నన్ను పట్టించుకోకుండా మీ ఎఫెక్షన్, నాకైతే ఇంతమంది ఎఫెక్షన్ చూపించే చెల్లెళ్ళు ఉన్నారా, బ్రదర్స్ ఉన్నారని చెప్పి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే. మా హస్బెండ్ కి కూడా మీరు ప్రేమగా పెట్టి ఆ కమెంట్స్ చెప్తూ నాకైతే కళ్ళలోకి నీళ్ళు వచ్చేసినాయి. అంత ప్రేమ, అసలు నేను ఎవరో మీకు తెలియదు, నేను ఒక కంప్లీట్ స్ట్రేంజర్ని మీకు, అయినా కూడా నా మీద మీరు ఇంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ లైక్ మీరు చూపించే ఎఫెక్షన్ కి. నన్ను మీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ఓన్ చేసుకుని మీరు సొంతంగా ఫీల్ అయ్యి ఎంత మంచిగా కమెంట్ చేస్తున్నారో మీ అందరికి చాలా థ్యాంక్స్. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను గుర్తిస్తున్నాను మీ ప్రేమని అని మీకు తెలియటం కోసం నేను ఇది చెప్తున్నాను. మీ వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది అని మీకు తెలియాలని నేను ఇది చెప్తున్నాను. సో కీప్ స్ప్రెడింగ్ లవ్ అండ్ పాజిటివిటీ. మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి ఎంతో కావాలి. అండ్ నెగిటివ్ గా కమెంట్ చేసే వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది మీ కమెంట్స్ అండ్ మీ ఎఫెక్షన్. సో కీప్ స్ప్రెడింగ్ లవ్ యూ ఆల్. ఇవన్నీ పక్కన పెడితే నేను మీకు ఒక స్పెషల్ బ్యాగ్ అయితే చూపించబోతున్నాను. సో ఈ బ్యాగ్ వచ్చినప్పుడు నా ఎక్సైట్మెంట్ కూడా నేను రికార్డ్ చేశాను. సో మీకు ఇప్పుడు ప్లే చేస్తాను. అది ఇప్పుడే ప్యాకేజ్ వచ్చింది, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. పదండి చూసేద్దాం. అందులో ఏముందో తెలియాలి అంటే వెయిట్ చేయండి. అసలు ఫుల్ హ్యాపీ ఉన్నాను. అది ఓపెన్ చేసి చూసేదాకా నాకు ఇంకా ఆగదనమాట. సో పదండి చూసేద్దాం. సో యా, ప్యాకేజ్ లోపలికి తీసుకెళ్ళిపోదాం. ఎస్, పదండి. మొత్తానికి పార్సల్ అయితే లోపలికి తీసుకొచ్చేసాను. సో ఓపెన్ చేసి చూద్దాం దీనిలో ఏముందో. ఫైనల్లీ టెడ్డీ బ్లేక్ వాళ్ళది హ్యాండ్ బ్యాగ్ అయితే నా దగ్గరకు వచ్చేసింది. సో క్విక్ గా అన్బాక్స్ చేసేసి ఆ బ్యూటీని అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ప్యాకేజింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ప్యాక్ చేశారు. దగ్గర 4 కిలోలు ఉందన్నమాట దీని వెయిట్ అయితే. మనకి మంచిగా ఒక క్లాత్ బ్యాగ్ లో అయితే పెట్టించారు బ్యాగ్ ని. సో రెడీగా ఉండండి చూసేటానికి. ఈ ప్రెటీ బ్యాగ్ చూసారా ఎంత బాగుందో, చూడగానే నేనైతే మెస్మరైజ్ అయిపోయాను. అసలు నేనైతే ఈ క్వాలిటీని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత పర్ఫెక్ట్ గా ఉంది కలర్ కూడా. మీకు ఈ బ్యాగ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ డిజైనర్ లగ్జరీ బ్యాగ్ అయితే నాకు టెడ్డీ బ్లేక్ వాళ్ళ నుంచి వచ్చింది. దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. దీని లాక్ సిస్టమ్ కూడా భలే యూనిక్ గా ఉంది. చూసారా చాలా ఈజీగా ఉంది. ఎంత హ్యూజ్ బ్యాగ్ అంటే లోపల స్పేస్ అయితే చాలా ఉంది. దీన్ని మనం షోల్డర్ బ్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. మనకైతే ఎక్స్ట్రా బెల్ట్ కూడా ఇచ్చారు. ఆఫీస్ కి కానీ, వెకేషన్ కి కానీ, చిన్న ట్రిప్స్ కి కానీ చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. చాలా స్టఫ్ అయితే పట్టింది. చూసారా ఎంత స్పేస్ ఉందో. లోపల మనకి సెక్యూరిటీ జిప్ కూడా ఇచ్చారు. అండ్ చూసారా ఆ స్పేస్ అయితే మంచి వెల్వెటీ ఫినిష్ తో ఉంది ఇన్సైడ్. సో దిస్ ఇస్ ద బ్యాగ్.
అసలు ఎంత ప్రిటీగా ఉందంటే, ఇంత క్వాలిటీ బ్యాగ్ ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు యూజువల్ గా నేను బ్యాగ్స్ కి ఎక్కువ ఖర్చు చేశాను అనమాట. సో ఏదైనా తీసుకుంటే ఒక్కదానికి ఎక్కువ ఖర్చు పెట్టుకుని మనం క్వాలిటీ బ్యాగ్ ఒక్కటి తీసుకున్నా చాలు. సో ఒకవేళ మీరు కనుక లగ్జరీ బ్యాగ్ తీసుకోవాలి అన్నది మీ లిస్ట్ లో కనుక ఉంటే, సో ఒక్కసారి ఈ టెడీ బ్లేక్ వెబ్సైట్ అయితే చూడండి. ఈ టెడీ బ్లేక్ లో అయితే మీకు లగ్జరీ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఎంత యూనిక్ కలెక్షన్ అంటే అన్ని స్టైల్స్ వాళ్ళకి తగ్గట్టు అయితే కలెక్షన్ ఉంది. అండ్ ఇంకొక మంచి ఆపర్చునిటీ ఏంటంటే, మీరు కనుక డిస్క్రిప్షన్ లో పెట్టిన నా కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫ్ కూడా వస్తుంది. సో గో అండ్ గ్రాబ్ యువర్ ఆపర్చునిటీ. సో దీని ఓపెనింగ్ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట. సో ఈ బటన్ ని మనం ఇట్లా హారిజాంటల్ గా తిప్పి దీనిలా అంటే అన్లాక్ అయిపోయింది బ్యాగ్. సో ఇదిగోండి, బ్యాగ్ లోపల వచ్చేసరికి మనకు ఆ ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో. ఎంత లైక్ వెల్వెటీ ఫినిష్ అయితే వచ్చింది బ్యాగ్ కి. మనం బ్యాగ్ ని ఇలాగైనా క్యారీ చేయొచ్చు, లేదా మనం వీళ్ళైతే మనకి ఇది షోల్డర్ బ్యాగ్ లాగా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా మనకి ఇదైతే ఇచ్చారు. సో మనం దీన్ని ఫిక్స్ చేసి నేను మీకు చూపిస్తాను. ఫిక్స్ చేశాను. సో ఇది నేను మీకు ఎలా ఉందో వేసుకుని చూపిస్తాను. సో మనం బ్యాగ్ కి ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మంచిగా ఇలాగ టోట్ బ్యాగ్స్ కానీ షోల్డర్ బ్యాగ్స్ కానీ తీసుకుంటే ఏంటంటే చాలా స్టఫ్ అయితే పట్టేసిద్ది. సో నేను మెయిన్ గా అసలు ఈ పెద్ద బ్యాగ్ చూస్ చేసుకోవడానికి అదే కారణం అనమాట. సో స్లింగ్ బ్యాగ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఒక 2-3. అయితే నాకు కొంచెం ఆఫీస్ వేర్ కి తగ్గట్టు అన్ని ఫిట్ అయ్యేలాగా, లేదా ఏదైనా వెకేషన్ కి వెళ్తున్నా కానీ, ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కానీ ఎక్కువ స్టఫ్ పట్టేలాగా ఉండాలని చెప్పి అయితే నేను ఈ బ్యాగ్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మీ ముందే నేను ఈ బ్యాగ్ లో ల్యాప్టాప్, ఐప్యాడ్, ఐఫోన్ అండ్ బ్యాగ్ ఇట్లా చిన్న చిన్న స్టఫ్ అంతా ఎంత వరకు పట్టుతో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ బ్యాగ్ లో. సో లెట్స్ సీ. ఇక్కడైతే నేను ఒక డీసెంట్ సైజ్ మ్యాక్ బుక్ అయితే పెడుతున్నాను. మీరు చూస్తున్నారు కదా, సైజ్ కూడా ఈజీగా ఫిట్ అయిపోయింది. అసలు కష్టపడాల్సిన పనే లేదు. దాని తర్వాత నేను ఐప్యాడ్ కూడా పెడుతున్నాను, అది కూడా ఈజీగా పట్టేసింది. దాని తర్వాత నేను ఒక స్లింగ్ బ్యాగ్ కూడా ఫిట్ చేస్తున్నాను దాంట్లోకి. అండ్ ఇంకా నా మొబైల్ ఫోన్ కూడా పెట్టాను. ఇన్ని పెట్టినా కానీ ఎంత స్పేస్ ఉందో ఒకసారి చూడండి. ఇంకా చాలా స్పేస్ ఉంది. మీరు బట్టలు కూడా పెట్టుకోవచ్చు, స్కిన్ కేర్ స్టఫ్ కానీ అసలు చాలా పెట్టుకోవచ్చు దీంట్లో స్టఫ్ అయితే. ఆఫీస్ కి అయితే ఇంకా అసలు పర్ఫెక్ట్ ఫుల్ క్లాసీగా లగ్జరీ లుక్ అయితే వస్తుంది మనకి. ఎంత డీసెంట్ గా ఉందో చూడండి. ఇంతకన్నా ఏం కావాలి, మనకు కావాల్సిన స్టఫ్ అంతా పట్టేస్తుంది. ఇప్పుడు నేను మీకు దీన్ని స్టైల్ చేసి చూపిస్తాను, వేసుకుంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ నేను వాళ్ళు ఇచ్చిన బెల్ట్ పెట్టి చూపిస్తున్నాను. సో ఈ బ్యాగ్స్ లో స్పెషాలిటీ ఏంటంటే, ఒక టీమ్ ఆఫ్ ఇటాలియన్ డిజైనర్స్ అందరూ కలిసి ఈ లగ్జరీ టెడీ బ్లేక్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. ప్రతి స్టైల్ చాలా యూనిక్ గా ఉంటుంది. మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది ఎన్ని యూనిక్ స్టైల్ అండ్ డిజైన్స్ ఉంటాయో ఈ హ్యాండ్ బ్యాగ్స్ లో. అండ్ మీకు లెదర్ లో కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. ఇదంతా ప్రీమియం క్వాలిటీ ఇటాలియన్ లెదర్ యూస్ చేశారు. అందుకే మీకు ఆ లగ్జూరియస్ లుక్ కూడా కనిపిస్తుంది. మీకు చూస్తేనే అర్థమైపోయింది ఆ క్రాఫ్ట్మెన్షిప్ అనేది. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ క్రాఫ్ట్స్ మెన్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ ఆర్ట్ అనే చెప్పాలి. ఇవన్నీ ఇటలీలోనే మ్యానుఫ్యాక్చర్ అయినాయి, కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. ఇక్కడ నేను బెల్ట్ తీసేసి కూడా మీకు స్టైల్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగుందో, ఎంత డీసెంట్ గా ఉందో చూడండి. ఇంకా మీరు ఆఫీస్ వేర్ అవుట్ఫిట్ మీదకైతే అద్దరిపోతుంది, నమ్మండి. ఏదైనా లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాము అని అనుకుంటున్నారంటే ఒక్కసారి టెడీ బ్లేక్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. మంచి కలెక్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ లో నా కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% కూడా ఆఫ్ వస్తుంది. సో ఇదే వీడియోలో పనిలో పని నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను. కలెక్షన్ అంటే ఎన్నో ఊహించేసుకోవద్దు. నేను ఇష్టంగా కొనుక్కునేవి 3 హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసరికి కోచ్ వాళ్ళదనమాట. ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చి ఇష్టంతో కొనుక్కున్నాను. సెకండ్ కూడా కోచ్ వాళ్ళదే. ఇది వచ్చేసరికి కలర్ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. దీంట్లో మనకి 4 కలర్స్ అయితే ఉంటుంది. ఇది కూడా నాకు చాలా నచ్చి కొనుక్కున్నాను నేను ఇది. అండ్ థర్డ్ వచ్చేసరికి గెస్ వాళ్ళదనమాట బ్యాగ్. ఇదైతే నేను ఫస్ట్ కొనుక్కున్న హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఇవి క్లోజ్అప్ లో చూపిస్తాను. మీకు వేటికైనా లింక్స్ కావాలంటే ఐ విల్ ట్రై టు సర్చ్, కానీ అవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉండొచ్చు. సో ఈ 3 హ్యాండ్ బ్యాగ్స్ నేను కెనడాలో ఉన్నప్పుడు నా సొంత మనీతో ఇయర్ కి ఇంత సేవ్ చేసుకుని ఇయర్ కి ఒకటి చొప్పున కొనుక్కున్నాను అనమాట ఈ 3 అయితే. సో ఫస్ట్ వచ్చేసరికి కోచ్ బ్యాగ్ అయితే చూపిస్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్ నేను కొనుక్కున్నాను. ఎంతో నచ్చింది నాకు ఈ ఆరెంజ్ కలర్ అయితే. ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను. చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా స్టఫ్ అయితే పట్టింది దీంట్లో. మొబైల్ ఫోన్, పాస్పోర్ట్, ఎయిర్పోర్ట్ లుక్ అయితే ఈ బ్యాగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది. చూసారా లోపల ఎంత స్పేస్ అయితే ఉందో. ఇదైతే నా ఫేవరెట్ బ్యాగ్ అనమాట అన్నిట్లో కల్లా. లెదర్ కూడా చాలా బాగుంటుంది. దీనిలో మనకి ఎక్స్ట్రా లోపల ఇంకో జిప్ కూడా ఉంది. సో దాన్ని కూడా మనం సీక్రెట్ జిప్ గా వాడుకోవచ్చు. మీరు దీన్ని ఆ చైన్ ని డిటాచ్ చేసేసి మీరు వాలెట్ లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ ని. సో సెకండ్ బ్యాగ్ వచ్చేసి ఇది కూడా ఫ్రమ్ కోచ్ అనమాట. ఇది నాకు ఎందుకు నచ్చిందంటే ఆ కలర్ బ్లాక్ అనేది నాకు బాగా నచ్చింది అక్కడ. దీనిలో మనకి 4 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి
చూసారా, క్రీమ్ కలర్, ఎల్లో, ఆరెంజ్, పింక్. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చి నేను దీనైతే కొనుక్కున్నాను. దీన్నైతే నేను అసలు చాలా సార్లు అయితే యూజ్ చేశాను. చాలా స్టఫ్ పట్టింది దీనిలో కూడా. నేను ఎయిర్పోర్ట్ కి ఇండియా వెళ్ళేటప్పుడు కూడా ఈ బ్యాగ్ చాలా యూజ్ చేశాను. అంత వాడాను కాబట్టి అది అలా మాసిపోయి ఉంది. ఇది చూడటానికి స్లింగ్ బ్యాగ్ చిన్నగా ఉంది అనుకుంటారు కానీ చూసారా ఎన్ని లేయర్స్ ఉందో లోపల. మనకు కావాల్సినట్టు నీట్ గా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకోవచ్చు ఈ బ్యాగ్ లో అయితే. నా ఫేవరెట్ ఇది కూడా. నేను ఫుల్ గా వాడేసి దాని అలా మాసిపోయేలాగా చేశాను. నెక్స్ట్ మన థర్డ్ బ్యాగ్ వచ్చేసి గెస్ అనమాట. ఇది ఎందుకు నాకు స్పెషల్ అంటే నేను కొనుక్కున్న ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ ఇదే అనమాట. ప్రీవియస్ గా చూపించిన హ్యాండ్ బ్యాగ్స్ లాగా సాఫ్ట్ గా ఉండదు, కొంచెం స్టిఫ్ మెటీరియల్ అనమాట ఇది. దీంట్లో కూడా లోపల మనకి చాలా స్పేస్ ఉంటుంది, చాలా లేయర్స్ కూడా ఉంటది. చూసారా, ఈజీగా మొబైల్, పాస్పోర్ట్, చిన్న చిన్న స్కిన్ కేర్ స్టఫ్ అవన్నీ ఈజీగా పట్టేస్తాయి. మీకు ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.